దివ్య ప్రియతమని కృపా విశేషం వలన క్రియేషన్ అండ్ ఇట్స్ కాజెస్ అనే గ్రంథాన్ని గత కొద్ది రోజులుగా మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున మొట్టమొదటి ప్రసంగాన్ని మొదలుపెట్టాము. 2 డిసెంబర్ 1927 నాడు బాబా ఇచ్చారు. దాని పేరు ఖయామత్ ఆర్ మహాప్రళయ. దానిలో ఒక బొమ్మ వేసి బాబా వివరణ ఇచ్చారు. ఆ బొమ్మలో ఒక గోళం వేశారు. దానిలో భగవంతుని 3 స్థితులు చూపించారు. స్థితి ఏ, ఆ గోళంలో ఉన్న స్థితి, అది ఎరుక కలిగిన భగవంతుడు అన్నారు. బి, ఆ గోళము యొక్క పరిధి మీద ఉంది. అది ఓం బిందువు. ఓం బిందువు మీద ఉన్నటువంటి భగవంతుడు, అతడే బ్రహ్మ విష్ణు మహేష్ ఆ పాత్ర పోషించేవాడు అన్నారు. ఆ పాత్ర నుంచి బెలూను ఊదినట్టుగా బుడగలను ఊదుతూ ఉంటాడు అని కూడా చెప్పారు. ఆ బుడగలు జీవాత్మలు అన్నారు. అది కూడా భగవంతుని యొక్క రూపమే. ఆ జీవాత్మలు మధ్యలో భగవంతుడు ఉంటాడు. అంటే నేను అనేటువంటిది స్వస్వరూపము, దాని చుట్టూ సంస్కార నిర్మితమైనటువంటి బుడగ. అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. ఇన్ షార్ట్, వై డు ఆల్ దీస్ ట్రబుల్స్ ఎఫ్లిక్ట్ గాడ్ ఇన్ ఈజ్ వేరియస్ స్టేట్స్? అవి ఎందుకయ్యా భగవంతుడికి ఈ స్థితిలేమిటి, దశలేంటి, తిన్నగా ఒకటే ఉండొచ్చు కదా, ఎందుకు ఇవన్నీ? దిస్ హ్యాపెన్స్ బికాస్ ఇన్ ద బిగినింగ్ గాడ్ డస్ నాట్ నో సెల్ఫ్. ఇది ఎందుకు అవసరమైందంటే, మొట్టమొదట్లో భగవంతునికి తన స్వస్వరూపము ఏమిటో ఎరుకలేదు. అండ్ టు కమ్ టు దిస్ నాలెడ్జ్ ఆల్ దీస్ ట్రబుల్స్ ఫాలో. ఆ స్వస్వరూపము గురించి తెలుసుకోవడం కోసం ఇదే రూటు, ఇవన్నీ దాటుకుని రావాల్సిందే. అండ్ ఇట్ ఈజ్ నెసెసరీ అండ్ ఎసెన్షియల్ దట్ దే షుడ్. ఇవి తప్పనిసరి. ఆ స్థితిని తెలుసుకోవాలి అంటే ఇదే దారి. అతను స్థూల ప్రపంచంలో, సూక్ష్మ ప్రపంచంలో, మానసిక ప్రపంచంలో అనేక అనుభవాలను పొందుతూ ముందుకు వెళ్ళవలసినదే. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఒక ఉదాహరణ తీసుకుని చెప్తానంటున్నారు బాబా. ఎవ్రీథింగ్ అరౌండ్ యూ యు సీ విత్ యువర్ ఐస్. నీ చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నింటినీ కూడా ఈ కళ్ళను ఉపయోగించి నువ్వు చూస్తున్నావు. సపోజ్ వైల్ లుకింగ్ ఎట్ సంథింగ్ ఇన్ పర్టికులర్, వైల్ సీయింగ్ దట్ సంథింగ్, సడన్లీ ది ఐడియా కమ్స్ టు యూ, ఐ మస్ట్ సీ యాక్చువల్ ఐస్ దట్ సీ ఆల్ దీస్ థింగ్స్. నువ్వు ఒక మంచి అందమైనటువంటి దృశ్యం చూస్తున్నావు అనుకున్నావు, కాశ్మీర్ లోయ అలా చూస్తుండే. సడన్ గా ఈ దృశ్యాన్ని చూసేటువంటి కళ్ళును కూడా చూస్తే బాగుంటుంది. ఇప్పుడు నీకు అనుకున్నావు అనుకో, నువ్వు చూసేవేటి కళ్ళు కదా, ఆ కళ్ళని చూడాలి అని నీవు అనుకున్నావు అనుకో, టువర్డ్ దట్ ఎండ్ యూ మేక్ ఎఫర్ట్స్. సో ప్రయత్నం మొదలెట్టావు ఆ కళ్ళని చూడడం. అంత సులువు కాదుగా. బై రిఫ్లెక్టింగ్ అది ప్రాబ్లం. చాలా ఆలోచించావు, ఎలాగా నా కళ్ళని నేను చూడడం. బై రీడింగ్ అండ్ హీరింగ్ వాట్ అదర్స్ సే, నా కళ్ళుని నేను చూడాలి, ఏమైనా చెప్పబోయే సలహా. వాడు రకరకాలు చెప్తున్నారు, ఈయన ఇలా చేయమన్నాడు, ఆయన ఎలా చేయమన్నాడు, ఇంకోలా చేయమన్నాడు. అవన్నీ వింటున్నాను నేను. అండ్ దట్ యూ కమ్ టు నో దట్ యూ కెన్ సీ యువర్ ఓన్ ఐస్ ఇఫ్ యూ లుక్ ఇన్ టు ఏ మిర్రర్. ఇవన్నీ మదింపు చేసిన తర్వాత అప్పుడు నువ్వు ఒక కంక్లూషన్కి వస్తావు. ఏమిటిది? నువ్వు ఒక దర్పణాన్ని గనక తెచ్చుకుంటే అందులో చూస్తే నీ కళ్ళు నీకు స్పష్టముగా కనిపిస్తాయి అని తెలిసింది. నీ అనుభవం ద్వారా, వాడి సలహాల ద్వారా, ఇవన్నీ నువ్వు పుస్తక జ్ఞానం ద్వారా ఇది తెలిసింది నీకు చివరికి. టు ఫుల్ఫిల్ యువర్ పర్పస్ దెన్ యూ నీడ్ టు ప్రొక్యూర్ ఏ మిర్రర్, ఏ లుకింగ్ గ్లాస్. విషయం తెలిసిపోయింది ఇప్పుడు నాకు. ఏది అర్థం కావాలి నాకు కూడా, అర్థం సంపాదించాలి ఇప్పుడు నేను. యూ ప్రొసీడ్ టు పే ఏ విజిట్ టు ది షాప్ కీపర్. ఏమైనా బజార్లో దొరుకుతాయండి, గ్లాస్ హౌస్ దగ్గరికి వెళ్తే మీకు అక్కడ మంచి షాపులు ఉన్నాయని ఎవడో చెప్పాడు. వెళ్ళాం గ్లాస్ హౌస్ దగ్గరికి. అండ్ ఆస్కింగ్ ఫర్ ఏ మిర్రర్. ఏవయా కనపడే అర్థం బాగుంది, రౌండ్గా ఉంది, అది కావాలి నాకు అని అడిగాను. ద షాప్ కీపర్ హ్యాస్ ఏ మిర్రర్ ఇన్ స్టాక్. ఓ దానికేం భయం, బోల్డ్ ఉన్నాయి నా దగ్గర అర్థాలు మీరు. బట్ ఇట్ డిమాండ్స్ మనీ ఇన్ పేమెంట్ ఆఫ్ ఇట్స్ కాస్ట్. కానీ డబ్బు ఇస్తే నీకు ఇస్తాను, ఊరికనే ఇవ్వనిది నీకు అన్నట్టు. యూ ఎక్స్టెండ్ యువర్ సెల్ఫ్ టు గెట్ ద మనీ ఫ్రమ్ వేర్ యూ కెన్. సో డబ్బులు బ్యాంకులో ఎక్కడ ఉన్నాయి, ఏటీఎం కార్డు ఎట్టుకెళ్ళి డబ్బులు తీసి ఇచ్చావు. అండ్ వెన్ యూ మేనేజ్ టు అకాంప్లిష్ దిస్ యూ రెండర్ ఇట్ టు ది షాప్ కీపర్. మొత్తం డబ్బులు సంపాదించేవి ఎలాగో. ఆ ఏటీఎం కార్డు పెట్టావు, వచ్చింది పట్టుకెళ్ళి ఆ షాప్ వాడికి ఇచ్చావు. హూ గివ్స్ యూ ద మిర్రర్ డిజైవ్. నీకు ఏ అర్థం కావడా అర్థం తీసుకో అన్నాడు. దెన్ యూ కెన్ యాక్చువల్లీ సీ యువర్ ఓన్ ఐస్ ఇన్ ద మిర్రర్. అప్పుడు ఇలా పెడితే స్పష్టంగా కనపడుతున్నాయి 2 కళ్ళు కూడా. అండ్ వెన్ యూ హ్యావ్ డన్ సో
your object having been accomplished and your purpose served, you throw the mirror away, since it has no further use. అప్పుడేం చేస్తావు? అద్దాన్ని లోపల గూట్లో పెట్టేస్తావు. ఇంకా రోజు అలా పట్టు కూర్చోను. కళ్ళని చూడాలనుకున్నావు, చూసేసేవి అయిపోయింది కదా. ఇంకా దీని పని లేదు కాబట్టి తన గూట్లో పెట్టేశావు. ఇన్ దిస్ ఎనాలజీ, ఇప్పుడు ఇవి పోల్చి మీకు చెప్తాను వినండి అంటున్నారు బాబా. ద షాప్ కీపర్ మే బి కంపేర్ టు ది సద్గురు. ఆ అద్దాలన్నీ స్టాక్ మెయింటైన్ చేసి నీ ఏది కావాలంటే అది నువ్వు డబ్బు తీసుకుని ఇచ్చేవాడు సద్గురు అట. ద మనీ మే బి కంపేర్ టు లవ్ ఫర్ ది సద్గురు. నువ్వు చెల్లించవలసిన వెల అది సద్గురువు పట్ల నువ్వు చూపించవలసిన ప్రేమ. అండ్ ది మిర్రర్ మే బి కంపేర్ టు ది గ్రేస్ ఆఫ్ ది మాస్టర్. యాక్చువల్ అర్థము గురు కృప, గురువు యొక్క అనుగ్రహంతో పోల్చవచ్చు. సో ట్రై ఆల్ ఆఫ్ యూ అంచేత మీరందరూ అలాంటి అర్థం సంపాదించడానికి నా దగ్గర నుంచి మీరు సంపాదించడానికి ట్రై చేయాలి, ప్రయత్నించు. టు ఎర్న్ మనీ విత్ విచ్ యూ మే ప్రొక్యూర్ ది మిర్రర్ ఫ్రమ్ ది సద్గురు. అంచేత ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి? అర్థం కావాలంటే దానికి ఖరీదు సంపాదించాలి. మీరు ఎలా సంపాదించాలి? మీరు దండాలు పడండి. మీరు ఆ అర్థం కొనడానికి మరి వెల చెల్లిస్తే కానీ ఇవ్వడు కదా సద్గురువు. దట్ ఈజ్ క్రియేట్ లవ్ ఫర్ ది సద్గురు. ఆ వెల ఏమిటి? సద్గురువు పట్ల ప్రేమను పుట్టించుకోవడం. అండ్ ఇన్ ది టర్న్ హీ విల్ గివ్ యూ ద మిర్రర్, ద పవర్ ఆఫ్ సైట్. అప్పుడు ఆ అర్థం ఇస్తాడు. అదేమిటి? చూసేటువంటి శక్తి అనమాట అర్థం అంటే. నా స్వస్వరూపమును చూసే శక్తే అది ఇస్తాడు. విత్ విచ్ యూ కెన్ సీ విత్ యువర్ ఓన్ ఐస్, దట్ ఈస్ టు సీ ద సోల్ ఆర్ సెల్ఫ్. నీ ఆత్మని, నీ నిజ స్వస్వరూపాన్ని నీవు చూడగలుగుతావు అప్పుడు. ఇన్ షార్ట్, దీస్ 3 స్టేట్స్ హ్యావ్ నో మీనింగ్ ఆర్ వర్త్. నిజానికి ఈ 3 స్థితులకి పెద్ద విలువ లేదని చెప్తాను. ఇక్కడ కింద రాస్తున్నాడు. స్టేట్ 1 హ్యాస్ నో మీనింగ్ ఆర్ వర్త్, ప్రెస్యూమబ్లీ సిన్స్ ఇట్ రిమైన్స్ అలూఫ్ ఫ్రమ్ క్రియేషన్ అండ్ రెండర్స్ నో అసిస్టెన్స్ టు బందాస్ such as the Maharashtrian boys listening to this talk. For such spiritual help, they need to turn to individualities in any of these 3 states but to the Guru. ఈ 3 స్థితులు ఏబిసి, ఈ 3 ఎవరికి నిజంగా సాయం చేయలేవు. ఈ మాయలో చిక్కుకుపోయి ఉన్న వారికి సాయం చేసేది ఎవడు? సద్గురువు మాత్రమే. ఈ 3 సద్గురువు ఎవడో లేడు. ఈ 3లో ఏ సద్గురువు కాదు, బి సద్గురువు కాదు, సి సద్గురువు కాదు. ఏ ఎరుక మాత్రమే కలిగిన భగవంతుడు, బి బ్రహ్మ విష్ణు మహేష్ స్వస్వరూపం ఎరగనివాడు, సి జీవాత్మ మొత్తం అంతా ఏమీ అజ్ఞానంలో ఉన్నవాడే. ఈ 3 ఏమాత్రం ఉపయోగపడలేరు. ఈ మెహరాష్ట్రం పిల్లలకి సాయం చేయాలంటే సద్గురువు ఒక్కడే సాయం చేయగలడు. అంచేది ఈ 3 ఏమాత్రము కొరగానివే. ఓన్లీ 3 థింగ్స్ ఆర్ ఆఫ్ రియల్ వర్త్ అండ్ వర్ది ఆఫ్ కన్సిడరేషన్. పరిగణించవలసిన విషయాలు, విలువగలిసిన విషయాలు 3 ఉన్నాయి. ఏమిటట? 1 గాడ్ భగవంతుడు, 2 సద్గురువు 3 లవ్ ప్రేమ. అండ్ ది ఫన్ ఆఫ్ ఇది ఆల్ 3 ఆఫ్ దీస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ఇందులో ఒక తమాషా ఉందట. ఏమిటండి? ఈ నిజానికి 3 కావు, ఒకటే. భగవంతుడు, సద్గురువు, ప్రేమ 3 ఒకటే. సో వన్స్ అగైన్ బాయ్స్, ట్రై టు క్రియేట్ లవ్ విత్ ఇన్ యూ. అంచేత మళ్ళీ చెప్తున్నాను నేను, ప్రేమను పుట్టించుకోవడానికి ప్రయత్నించండి మీ లోపల. రియల్ అండ్ సిన్సియర్ లవ్ ఫర్ గాడ్. అంటే ప్రేమ అంటే నిజమైన చిత్తశుద్ధితో కూడిన ప్రేమ. బాబా అప్పుడు చెప్పారు 55 సహవాసులు, మన తెలుగు సహవాసులోనే, నేను ఎక్కడికి వెళ్ళినా వేలాది మంది గుమిగూడేసి నాకు ఊపిరాడినెవరు, అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదన్నారే. దానికోసం నేను రావాల్సిన అవసరమే లేదు. నా కోసము తన సర్వస్వాన్ని త్యాగం చెయ్యగలిగినటువంటి ప్రేమ కావాలి నాకు. అది ఇక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట. అటువంటి ప్రేమ, చిత్తశుద్ధితో కూడిన నిజమైన ప్రేమ కావాలి. దట్ ఈజ్ ఫర్ ది గురు, సో దట్ ది గురు మస్ట్ షో యూ పరమాత్మ. ఆ గురువు పట్ల ఆ ప్రేమను చూపెడితే శవాష్ అంటాడైనా అని అప్పుడు పరమాత్మని నీకు చూపెడతాడు. హూ ఇస్ గ్రేటర్? నెక్స్ట్ హెడింగ్, ఎవడు గొప్ప? హూ ఇస్ గ్రేటర్, మహమ్మద్ ఆర్ అల్లా? సాకారుడైన మహమ్మదా, నిరాకారుడైన అల్లా, ఎవడు గొప్పవాడు అని అడుగుతున్నాడు. మహమ్మద్ ఆఫ్ కోర్స్. ఆన్సర్ చాలా సులభమైన ఆన్సర్, పెద్ద కష్టమేం కాదు, మహమ్మదే. హూ ఇస్ గ్రేటర్, కృష్ణ ఆర్ బ్రహ్మ? కృష్ణుడు గొప్ప, బ్రహ్మ గొప్ప? అగైన్ ది సేమ్ ఆన్సర్, కృష్ణ, కృష్ణుడే గొప్ప. ఎస్, దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది యథార్థము. Yet do not speak about these to others in the world unless and until you see, know and experience for yourself.
అయితే నువ్వు మైకులు పెట్టుకుని కృష్ణుడే భగవంతుడు, ఆయనే వాస్తవం అని ఓదరగొట్టేకు నువ్వు. ఎప్పుడు వస్తుంది నీకు అర్హత? నీకు నువ్వుగా దానిని, ఆ సత్యాన్ని చూసినప్పుడు, తెలుసుకున్నప్పుడు, అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు అప్పుడు నీకు అర్హత ఉంటుంది. నువ్వు చెప్పొచ్చు నాలాగా మైకట్టుకుని. అంతేగాని నువ్వు పుస్తకాల్లో చదివేసి నువ్వు చెప్పేస్తే అది ఉపయోగం లేదు. అదర్వైజ్ యూ విల్ పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ కాల్డ్రన్ ఆఫ్ ట్రబుల్ ఆల్ ఫర్ నథింగ్. లేకపోతే నువ్వు చిక్కుల్లో తగులుకుంటావు సుమా. ఎట్ దిస్ రిమైన్స్ ఎ ఫ్యాక్ట్ బియాండ్ డౌట్. అంటే నువ్వు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నిస్సందేహమైనటువంటి వాస్తవం ఇది. అంటే కృష్ణుడే గొప్పవాడు. గాడ్ ఈజ్ వన్ వైల్ బందాస్ ఆర్ స్లేవ్స్ ఆర్ ఇన్యూమరబుల్. భగవంతుడు ఒక్కడే, కానీ బందీలుగా సంకెళ్ళలో ఉన్న వాళ్ళు మాత్రం అబ్బో లెక్కలేదు దానికి. వెన్ బందా బికమ్స్ వన్ దెన్ హీఈస్ ఖుదా అండ్ ఖుదా ఈజ్ వన్. బందీగా ఉన్నవాడు కూడా ఒక్కడే అయిపోతే, ఇంత అసఖ్యాకం కాకపోతే అతను భగవంతుడే అయిపోతాడు. అండ్ ఖుదా ఈజ్ వన్ యాజ్ హఫీజ్ సెడ్ ఇన్ వన్ ఆఫ్ హిజ్ పోయమ్. భగవంతుడు కూడా ఎప్పుడు ఒక్కడే. అద్భుతంగా హఫీజ్ తన పద్యంలో చెప్పినట్టుగా అంటున్నాడు. ఆ పద్యం గురించి కూడా ఇక్కడ రాశారు. Therefore, until such time as you see God yourself, know that you are still Banda. అని చెప్పి గాడ్ స్పీక్స్ 1వ పేజీ నుంచి లాస్ట్ పేజీ దాకా చదివేసావు, ఇంక నేను భగవంతుడిని అయిపోయానండి అనుకోకు. అది ఇంపార్టెంట్. అది చెప్తున్నారు బాబా. భగవంతుణ్ణి చూసే వరకు కూడా నీవు బంధనాలలో ఉన్నట్టే. అండ్ ఇన్ దట్ ఇంపర్ఫెక్ట్ స్టేట్ ఇఫ్ యు డిక్లేర్ ఐ యామ్ గాడ్, యూర్ ఏ కాఫిర్, ఎన్ ఇన్ఫిడిల్ ఇండీడ్. సో అప్పటి వరకు ఆ అనుభవం పొందేలోగా నువ్వు కనుక నేను భగవంతుడిని అని డిక్లేర్ చేసేస్తే నీవు దైవద్రోహివి. కాఫిర్ అంటే దైవద్రోహి, దైవం పట్ల ద్రోహం చేసిన వాడు అనమాట. యాజ్ అనదర్ ఎనాలజీ, మరొక ఉదాహరణ కూడా బాబా చెప్పారు. శ్రీ రిలేటెడ్ ద స్టోరీ ఆఫ్ ఎ మ్యాడ్ బెగ్గర్ హూ ఆల్వేస్ యూజ్డ్ టు షౌట్ ఐఎమ్ ద కింగ్. ఒక పిచ్చివాడైన బిచ్చగాడు ఒకడు ఉండేవాడట. వాడు ఎప్పుడు ఏం చెప్పాడ, నేను రాజుని నేను రాజుని అని చెప్పుకుని. అండ్ వెన్ హీ డిడ్, ఆల్ ది బై స్టాండర్డ్స్ యూజ్ టు లావ్. వీడిలా నేను రాజుని చెప్తున్నా అందరూ అని నవ్వుకుంటూ ఉండేవారు. బట్ ఇఫ్ కింగ్ జార్జ్ వర్ టు ప్రొక్లైమ్ ది, నో వన్ వుడ్ లావ్. అలా కాకుండా ఇప్పుడు ఇంగ్లాండ్కి రారాజు అయినటువంటి కింగ్ జార్జ్ కనుక నేను రారాజుని అంటే అలాగే ఎవడన్నా నవ్వుతాడా? ఎవడనవ్వడు. రాజే కాబట్టి ఆయన చెప్పుకోవడం కరెక్టే కదా అంటారు. బట్ టు ది కాంట్రరీ ఆల్ వుడ్ బిలీవ్ హిమ్. నిజమే సుమా, నిజమే, ఆయన రాజు కాక మరేంటి? ఫార్ హీ దట్ ద కింగ్ ఇండీడ్. దీనికి కారణం ఏమిటి? అతను వాస్తవానికి రాజే కాబట్టి. ఆర్ అగైన్ ఇఫ్ ద సేమ్ మ్యాడ్ మ్యాన్ were taken to the throne in the inner sanctum of the royal palace and seated there with a crown on his head, enthroned and crowned thus, he could truly declare, I am the king, but not until then. అయితే ఆ జార్జ్ రాజుకి దయగలిగి ఈ పిచ్చోడిని తీసుకెళ్లి వాడి స్నానం చేయించి మంచి రాజవస్త్రాలు వేయించి కిరీటం వేసి ఈవేళ వీడిని యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నాను అని డిక్లేర్ చేయడం పిచ్చోడు కూడా రాజు అయిపోతాడు. ఎందుకని పట్టాభిషేకం అయిపోయింది కాబట్టి. అప్పటి వరకు మాత్రం వాడు ఎన్నిసార్లు నేను రాజుని అని చెప్పుకున్నా రాజు అవ్వలేడు. సపోజ్ శ్రీ కంటిన్యూడ్ ఇన్ ఎన్ ఇంటాక్సికేషన్, ఇన్ ఏ సార్ట్ ఆఫ్ మ్యాడ్నెస్, one believes oneself to be a king, well and good, but when he comes back to his senses, then he has to bear a great strain. ఈ పిచ్చిలో ఉన్మత్తతలో వాడు ఎన్ని పేలాపళ్ళు పేలినా బానే ఉండొచ్చు కాక, కానీ అది వెనక్కి వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అసలు విషయం. నేను అనవసరంగా ఇన్నాళ్ళు నేను తప్పు చేశాను. శ్రీ వెంట్ ఆన్. సో ట్రై టు సీ గాడ్ అని చెప్పి మీరందరూ ఏం చేయాలంటే భగవంతుని చూడాలి అనే తపన పెంచుకోండి. అండ్ వెన్ యూ హ్యావ్ సక్సీడెడ్, బోల్డ్లీ అసర్ట్ ఐ యామ్ గాడ్. ఒకవేళ చూసేసారనుకోండి భగవంతుడిని, ఇంకా మీరు చెప్పుకోవచ్చు నేను భగవంతుడిని నిర్మోహమాటంగా చెప్పుకోండి. ఇన్ ట్రూత్ యు ఆర్ సో ఆల్రెడీ యు ఆర్ గాడ్. నిజానికి నువ్వు ఇప్పటికే భగవంతుడివే, నువ్వు భగవంతుడివే. బట్ యు నీడ్ టు సీ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. కానీ అది నీకు నువ్వుగా తెలుసుకుని చూడాలి దాన్ని. హౌ? మరి ఎలా? బై సీకింగ్ అవుట్, ప్లేసింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అండ్ లిజనింగ్ టు ద వన్ who has actually seen, experienced and united with God, and by doing as he said.
దానికి దారి చెప్తున్నారు బాబా. ఏమిటి చెయ్యాలట? నీవు వాడి గురించి నువ్వు వెతకాలి, వాడి ఎదురుగా నీవు నిలబడాలి. ఎవరు వాడు? ఎవడైతే భగవంతుణ్ణి ఇప్పటికే చూశాడో, భగవంతుని ఇప్పటికే అనుభవంలోకి తెచ్చుకున్నాడో, భగవంతునితో ఒకటైపోయి ఉన్నాడో, అటువంటి వాడు చెప్పిందల్లా చేయడము ద్వారా నువ్వు భగవంతుణ్ణి చూడొచ్చు. అండ్ వాట్ డస్ శ్రీ లైక్ ఎనీ రియలైజ్డ్ బీయింగ్ ఆస్క్ అండ్ డిజైర్ ఆఫ్ యూ. మరి బాబా నీ నుంచి ఏమడుగుతున్నాడు? భగవద్ అనుభవం పొందిన ఏ గురువైనా ఇదే అడుగుతాడు. ఓన్లీ ప్రేమ మాత్రమే. అండ్ మోర్ ప్రేమ్, ఇంకా ఇంకా ఎక్కువ ప్రేమ, ఇంకా ఎక్కువ ప్రేమ. అండ్ ఈ సద్గురు ఈ ద వెరీ లివింగ్ పర్సానిఫికేషన్ ఆఫ్ ప్రేమ్. సద్గురు అనేవాడు మూర్తీభవించినటువంటి ప్రేమ. ప్రేమకు రూపం వస్తే సద్గురువు అవుతాడు. సో కీప్ ఆన్ థింకింగ్, థింకింగ్ అండ్ థింకింగ్ కంటిన్యూవలీ ఆఫ్ యువర్ గురు. అంచేత నీ గురువు గురించే ఆలోచిస్తూ ఉండు. అలాగా ఆలోచించు, ఆలోచించు, ఇంకా 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 ఎక్కువగా ఆయన గురించి ఆలోచించు. గో ఆన్ క్రియేటింగ్ ప్రేమ్ ఫర్ హిమ్ అండ్ డిజైరింగ్ ప్రేమ్ ఇన్ రిటర్న్. ఆయన మీద ప్రేమను పుట్టించుకో. ఈ ప్రేమనిచ్చి ఆయన నుంచి ప్రేమను ఆశించు నువ్వు. అండ్ యూ షల్ గెట్ ఇట్. తప్పకుండా నువ్వు దాన్ని సాధిస్తావు. ఓం అని చివరిని క్లోజింగ్. అయితే వాటికి రాశాడు. ఇక్కడ ఏం రాశాడంటే 3వ బుక్లో రాశాడు. అది బాబా ఎప్పుడు ఓం అనేటువంటిది వాడలేదు, ఆయనకి అలవాటు లేదు. కానీ ఉపన్యాసాన్ని రికార్డు చేసిన వ్యక్తి తన సంప్రదాయం అలవాటయ్యి ఆ ఓం అని రాశాడు ఇక్కడ. కానీ బాబా ఎప్పుడు ఇటువంటివి వాడలేదు అని రాశాడు. అంటే మనందరూ ఓం అని మొదలెడతామేమో అని అక్కడ స్పష్టంగా రాశాడు వాడ. 2వ ఉపన్యాసం. దీనికి ముందుగా బాబా ఒక బొమ్మ వేశారు. ఆ బొమ్మని స్పష్టంగా ఒక్కసారి నేను చదివి వినిపిస్తాను. ఇది ముఖ్యంగా ఇస్లాములో ఒక ఆత్మ యొక్క ప్రయాణములో ఉన్న దశలను ఈ బొమ్మ ద్వారా చెప్పాడు. అట్టడుగు నుంచి మొదలు పెడతాను. ఇక్కడ బాబా ఈ బొమ్మ వేశారంటే ఇది ఇస్లాములో ఉన్న పదాలే అయినప్పటికీ ప్రపంచములో ప్రాచుర్యములో ఉన్న అన్ని మతాలకు ఇదే వర్తిస్తుంది అని అన్ని మతాల గుర్తులను ABCDE అని వేశారు కింద. ఇవన్నీ వేసి విడివిడిగా ABC రేఖలు విడివిడిగా వేశారు. ఈ 4 రేఖలు పైకి వెళ్ళిన తర్వాత ఒక శిఖరం దగ్గర కలిసేయి. అవి ఆ కలిసిన దగ్గర ఏం పెట్టారు? ఆధ్యాత్మిక మార్గము, తరీకత్. కిందదంతా దీన్ని ఏమన్నారంటే ఏ అని పెట్టారు. కింద ఉన్నటువంటిది అన్ని మతాలకు ఉన్నది. అండర్స్టాండింగ్ షరియత్. క్లుప్తముగా మతమునకు సంబంధించిన బాహ్య సంప్రదాయములు, తంతులు, దానికి సంబంధించిన పవిత్ర గ్రంథ పఠనము, దాని యొక్క అవగాహన, ఇవన్నీ ఏలోకి వస్తాయంటే ఇవన్నీ చెయ్యగా 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 ఒకనాటికి బి అనే స్థితిలోకి వెళతారు. బాబా చెప్పింది అంటే ముందుకు వెళ్ళిందా నేను వెనక్కి తీసుకొచ్చి ఇక్కడ బొమ్మ అర్థం చేసుకోవడానికి చెప్తున్నా. భగవంతుణ్ణి వెన్నువైపు పెట్టి ప్రపంచము యొక్క ముఖము పెట్టి వీడివన్నీ చేస్తూ ఉంటాడట. పంతును కొనసాగిస్తూ ఉంటాడు, పుస్తకాలు చదువుతూ ఉంటాడు. మనలాగా ఈ అవగాహన పెంచుకుంటూ ఉంటాడు, బుర్ర వాచిపోతూ ఉంటుందన్నమాట. ఈ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటాడు. కానీ వీడు భగవంతుడు వెన్నువైపు పెట్టి మాయ వైపు ముఖం పెట్టి ఉన్నాడు. ఇలాగా కొన్ని జన్మలు గడవగా 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 ఒక రోజుకి భగవంతుడి వైపు ముఖం తిప్పుతాడట. అప్పుడు వాడి కళ్ళకి భగవంతుడు కనపడుతూ ఉంటాడు. దూరంగా మసక మసగ్గా కనపడుతూ ఉంటాడు. 1వ భూమికలో అడుగు పెట్టగానే వాడికి ఆ వాసన వస్తూ ఉంటుంది, మ్యూజిక్ కనబడుతూ ఉంటుంది, ఆ రూపం మసక మసక మిణుక్ మిణుకుమని కనపడుతూ ఉంటుంది వాడికి. బి సీయింగ్ అని పెట్టారు. అంటే భగవంతుడిని చూడడం. ఏలో చూడడు వీడు. వీడు ఊరుగా తంతు గంట వాయించడం ఈ తంతులోనే ఉంటాడు. బీలో భగవంతుని చూస్తాడు. అంటే దూరంగా ఉన్నాడు, మసగ మసగ్గా మిణుకు మిణుకుమని కనపడుతూ ఉంటాడు. ఇది మార్గములో ప్రవేశించినట్టు. దీన్ని ఏమన్నారు? తరీకత్ అన్నారు. మొట్టమొదటిది ఏంటి? షరియత్. రెండోది తరీకత్ అంటే మార్గములో ప్రవేశము. ఇప్పుడే ప్రవేశించాడు. ఇలా అనేక జన్మల పాటు మార్గములో నడవగా 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 వాడికి మరేఫత్ అంటే జ్ఞానము అబ్బుతుంది. ఏ జ్ఞానము? పుస్తక జ్ఞానం కాదు, ఇది అసలు జ్ఞానం, భగవంతుడి గురించిన జ్ఞానం. అది
పుస్తకాల్లో చదివేది కాదు. అంటే ఉన్నతమైన భూమికలలో వాళ్ళకి సంప్రాప్తించేటువంటి జ్ఞానం. 5వ భూమిక 6వ భూమిక వాళ్ళు సర్వము తెలుసుకోగలుగుతూ ఉంటారు. ఇక చివరిది డి, రియలైజేషన్, బ్రహ్మానుభవము లేక భగవద్ అనుభవము లేక బ్రహ్మైక్యము. ఈ పదాలు మనం అలవాటు పడిపోవాలి, ఇప్పటికి చాలా కాలంగా నలుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇది ఈ బొమ్మ చెప్పింది అనమాట. ఒక్కసారి కింద నుంచి చూడండి, అన్ని మతాలు విడివిడిగా ఉన్నాయి. మార్గము దగ్గరికి వెళ్ళేటప్పుడు మతాలన్నీ కలిసిపోయినాయి. అది తరీకత్ అన్నారు. షరియత్, తర్వాత తరీకత్, తర్వాత మరేఫత్ అంటే జ్ఞానము, ఆ తర్వాత బ్రహ్మానుభవము, హకీకత్. ఈ బొమ్మని సంపూర్ణంగా అర్థం చేసుకుంటే మనకి ఉపన్యాసం అంతా అర్థమైపోతుంది. అందుకని దీనికి అంతసేపు మనం సమయం వెచ్చించవలసిన అవసరం. సెకండ్ టాక్, వెస్ట్ ట్యాంక్ రూమ్. ఇది కూడా మ్యూజియం రూమ్లోనే ఇచ్చారు బాబా. 4 డిసెంబర్ 1927 నాడు ఇచ్చారు. ఇది మొదటిది 2వ తారీఖు, అంటే 2 రోజుల తర్వాత అనమాట. ఇది కీ టు ఫిగర్ 3, ఆ బొమ్మ గురించి వర్ణన. ద 4 levels in the pursuit of truth which comprise the subject of the opening part of the lecture are represented in figure 3 as A, B, C and D with an associated wording Meher Baba took from the lexicon of Sufism. ఇది సూఫీ నిఘంటువు నుంచి ఈ పదాలు బాబా అరువు తెచ్చారు. 4 దశలుగా, అంటే సత్యాన్ని అన్వేషణ చేసేటువంటి ప్రక్రియలో 4 దశలుంటాయి. షరియత్, తరీకత్, మరేఫత్, హకీకత్. ఈ 4 దశలు. ద స్పిరిచువల్ పిలిగ్రిమ్ బిగిన్స్ ఎట్ ద బాటమ్. ఆధ్యాత్మిక బాటసారి అట్టడుగు నుంచి మొదలెడతాడు. వాడు ఏ అట్టడుగున ఉన్నది అది. At the level of A or Shariyat, that is the husk of the religion. ఇదంతా మతానికి సంబంధించిన ఓక, ఏమాత్రము విలువ లేనట్టుదన్నమాట ఇది. అండ్ ఫ్రమ్ ది అసెంట్స్ త్రూ తరీకత్, ఇక్కడి నుంచి జన్మలు కొబ్బరికాయలు కొట్టగా బాటలోకి ప్రవేశిస్తాడు ఆధ్యాత్మిక మార్గములు. అది తరీకత్ ఆర్ ది ఇనిషియేటరీ స్టేజెస్ ఆఫ్ ది స్పిరిచువల్ పాత్. ఆధ్యాత్మిక మార్గము యొక్క ప్రవేశ ద్వారం అన్నమాట అది మొట్టమొదట్లో. ఆన్ టు ది హయ్యర్ ప్లేన్స్ ఆఫ్ మరేపత్, అక్కడి నుంచి ప్రయాణం చేసి ఉన్నత భూమికలలోకి వెళ్ళాక జ్ఞాన మార్గములోకి వెళతాడు. అది మరేఫత్ అన్నారు. ఆర్ ది మిస్టిక్, అది మార్మిక జ్ఞానము అంటాం కదా, అది ఇసోటరిక్ నాలెడ్జ్, నిగూఢ జ్ఞానము. అది సంతులకే ఉంటుంది. 6వ భూమికి సంబంధించిన సంతులకు, సెయింట్స్. ఈ పుస్తకాలు చదివి కంఠస్థం చేసేవాళ్ళంతా అట్టడుగు వాళ్ళు. అక్కడ అది ఆంతరిక జ్ఞానం అన్నమాట. అది ద జర్నీ రీచెస్ ఇట్స్ గోల్ ఇన్ హకీకత్ ఆర్ ట్రూత్, విచ్ ఈస్ టు సే గాడ్ రియలైజేషన్. సత్యము పొందడం అంటే భగవద్ అనుభవము, బ్రహ్మానుభవము. అది డి, అది పొందడం, అది గమ్యం. అట్ ది లెవెల్ ఆఫ్ షరియత్, ద బాటమ్ రంగ్ ఆన్ దిస్ ల్యాడర్. ఈ నిచ్చెనకి 4 మెట్లు అనుకుంటే అట్టడుగు మెట్టు షరియత్. ది అండర్స్టాండింగ్స్ and dogmas and rituals of different religions are distinct from each other, as is represented in this diagram by the symbols of different major world religions. దీన్ని గొప్పగా చెప్తూ ఉంటారు. మా మతం చాలా గొప్పదండి, మేమండి ఇవన్నీ వేరండి అంటుంటాడు హిందూ. ఇంకొక ఇస్లాం వాడి దగ్గరికి వెళ్తే అబ్బాయి అవన్నీ వేస్ట్ అండి, ఇది అసలుది అంటాడు. ఇవన్నీ కూడా ఆఖరి మెట్టు, అట్టడుగు మెట్టే అని చెప్తున్నారు బాబా ఇక్కడ. అంచేత పుస్తక పఠనము ద్వారా సంగ్రహించిన జ్ఞానము ఇవన్నీ షరియత్తులోనే ఉంటాయి. ఇవి విడివిడిగా చూపెట్టారు బాబా అక్కడ బొమ్మ. ఎందుకని ఒక్కొక్క మతమునకు ఒక్కొక్కలాగా ఉంటుందట. అది హిందూ మతంలో ఒకలా ఉంటుంది, క్రిస్టియానిటీలో ఒకలా ఉంటుంది, జొరాస్ట్రియన్ మతంలో ఒకలా ఉంటుంది, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా ఉంటుంది. అది ఫిగర్ 41 in page 344 is another rendering of the same diagrammatic idea. అయితే ఇలాంటి బొమ్మే మరొక ఉపన్యాసంలో కూడా ఉంది, తర్వాత చూద్దాం, అది మనం వరి అవద్దు ఇప్పుడు. అది ఇన్ సూఫీ అండ్ ఇస్లామిక్ ట్రెడిషన్, షరియత్ designates the exoteric aspect of the Islamic religion with its rituals and dogmas. సూఫీలోకి ఇస్లాంలోకి వెళితే షరియత్ అంటే ఏంటంటే బాహ్యమైనటువంటి అనుసరణ. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్. కానీ చెప్పేసారు, ముందు గంట కొట్టాలి, తర్వాత లోపలికి వెళ్ళాలి, ఆయన ఏం అడిగితే చెప్పాలి,
తర్వాత ఆయన చెడగోపం పెడతారు. ఇవన్నీ ఉంటాయి. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో, ఒక చోట చెయ్యకూడదు, ఒక చోట చెయ్యాలి. ఇవన్నీ ఈ షరియత్తులోకి, బాహ్య అనుసరణకు సంబంధించిన తంతు, ఇదంతా షరియత్తులోకి వస్తాయి. Tariqat referred to the spiritual path embarked upon by initiate in esoteric gnosis. Marifat signifies the inner mystical knowledge gained by advanced spiritual pilgrim. ఇది ఇలాగూ అనేక జన్మలెత్తిన తర్వాత ఆధ్యాత్మిక మార్గములోకి అప్పుడే ప్రవేశించిన బాటసారి తరీకత్. ఇంకా ముందుకు ప్రయాణించినప్పుడు మరేఫత్ అంటే జ్ఞానము. అండ్ హకీకత్ మీన్స్ ద ట్రూత్, గాడ్ ఆర్ అల్లా, అది బ్రహ్మానుభవం. మేర్ బాబా జనరలైజ్ దీస్ టర్మ్స్ టు రిఫర్ టు స్టేజెస్ ఇన్ ఎనీ రిలిజన్, నాట్ జస్ట్ ఇస్లాం. బాబా ఈ బొమ్మ ద్వారా అన్ని మతములను ఒక సూత్రానికి గుచ్చిన పూసల వలె కలిపేశారు. ఇవన్నీ కూడా ప్రతి మతమునకు ఇదే పేరు, మారితే నీకేమిటట, కానీ ఇదే ఈ 4 దశలు అన్ని మతాలకి వర్తిస్తాయి అని చెప్పారు. ఇన్ ఫిగర్ 3 ద లెటర్స్ A, B, C, D, E, F దే సిగ్నిఫై ద వేరియస్ రిలిజన్స్ ఆఫ్ ది వరల్డ్. ఇవి అన్ని మతాలు ఏది వదలలేదు ఆయన అని చెప్పారు. నౌ హూ గేవ్ దీస్ రిలిజన్స్ టు హ్యుమానిటీ? బాబా ప్రశ్న వేశారు. అది ఎవడిచ్చాడు ఈ మతాలు మానవాళికి? ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? ద ప్రొఫెట్స్ డీడ్, ప్రవక్తలు ఇచ్చారు. విచ్ ఈస్ టు సే సద్గురు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఒక ఫుట్ నోట్ ఇక్కడ రాశాడు. ఇన్ దీస్ ఎర్లీ ఇయర్స్ ఆఫ్ హిజ్ అడ్వెంట్, Meher Baba did not often use the word avatar as a designation for the periodic incarnation of God in human form. యుగ యుగాలుగా భగవంతుడు మానవ రూపంలో అవతరించినప్పుడు అతని అవతారు అని పిలుస్తూ ఉంటారు. అలా అవతారుడను నేను అని తొలి రోజులలో బాబా తన గురించి చెప్పుకొని ఉండలేదు. Thus Baba here attributes the foundation of the great world religions to Sadguru. సద్గురు అనే అన్నారు. ఎందుకని అవతారుని అంగీకరించడం అప్పుడు ఇంకా సిద్ధంగా లేరు ప్రపంచం అని చేత సద్గురువు అని వాడారు. అంటే అవతారుని కూడా సద్గురువే అని వాడేవారు బాబా. ఎ టర్మ్ విచ్ యాజ్ టైమ్ పాస్డ్ బాబా కేమ్ టు యూజ్ సినానిమస్లీ విత్ పర్ఫెక్ట్ మాస్టర్. కానీ తర్వాత రోజులలో బాబా సద్గురువు అంటే పరిపూర్ణ గురువుకు, అంటే మ్యాన్ గాడ్, మానవుడు భగవంతుడు అయినప్పుడు దానికి మాత్రమే సద్గురు అనే పదాన్ని వాడారు. దైవీ మానవుడికి అవతారనే వాడారు. కానీ తొలి రోజుల్లో అన్నిటికీ సద్గురు అనే వాడుకుంటూ వచ్చారు. అంచేత మీరు పొరపడవద్దు అని చెప్తున్నాడు. అవతారుణ్ణి సద్గురు అని వాడేరేమిటి అని ప్రశ్న వేయద్దు. అప్పటికి ఇంకా ఇలాగే వాడుతూ వచ్చారు. అందుకే మీరు నిన్న ప్రారంభంలో చెప్పుకున్నాం, మనందరికీ గాడ్ స్పీక్ డిస్కోర్సెస్ ద్వారా స్పష్టమైనటువంటి అవగాహన బాబా ఇచ్చారు అనంతరం. కానీ తొలి రోజుల్లో ఇంత స్పష్టంగా చెప్పి ఉండలేదు. హూ after attaining to realization came back down to the world for the discharge of their duties. సద్గురువులు అంటే ఇదే కదా. మనం గమ్యము చేరిపోయిన తర్వాత కూడా దైవీ ప్రణాళికలో తనకు అప్పగించబడిన విధిని నిర్వహించడానికి గాను కిందకి దిగి వచ్చేవాళ్ళు. అండ్ వాట్ ఈస్ ది ఎయిమ్ ఆఫ్ దేర్ హ్యావింగ్ డిసెండెడ్ దట్? వాళ్ళకి ఏమిటి పని? ఎందుకు అలా చేయాలి? వాళ్ళు వెనక్కి ఎందుకు రావాలి? లీవింగ్ ది ఎటర్నల్ బ్లీస్ ఆఫ్ దేర్ రియలైజ్డ్ స్టేట్, అంత బ్రహ్మాండమైనటువంటి దివ్యానందమయ పరిస్థితిని వీడి మళ్లీ దరిద్రంలోకి ఎందుకు రావాలి వాళ్ళు? దేర్ వన్ అండ్ ఓన్లీ పర్పస్ ఈజ్ టు మేక్ అదర్స్ రియలైజ్డ్ జస్ట్ యాజ్ దే దెమ్సెల్వ్స్ ఆర్, అండ్ టువర్డ్స్ ది అచీవ్మెంట్ ఆఫ్ దట్ ఆబ్జెక్ట్ అలోన్ డూ ద డైరెక్ట్ ఆల్ ఆఫ్ దేర్ వర్కింగ్స్ ఇంటర్నల్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్టర్నల్. ఒకే ఒక్క ధ్యేయమట వాళ్ళది. ఏమిటి? తాము ఎలాగైతే బ్రహ్మానుభవమును పొందామో అలాగే ఇతరులు కూడా బ్రహ్మానుభవమును పొందడానికి దోహదపడ్డానికట. ఆ ఒక్క పని మీద ఇంకేం పని లేదు వాళ్ళకి. వాళ్ళు నవ్వినా, చొక్కా వేసినా, ప్యాంటు వేసినా, ఏం వేసినా కానీ ఈ ఒక్క ధ్యేయము కోసమే. వాళ్ళు బాహ్యమైన చర్యలు గాని ఆంతరికమైన చర్యలకు గాని మరొక ఉద్దేశము ఉండనే ఉండదు సుమా అని చెప్తున్నారు బాబా. టు సమ్, నేమ్లీ టు మెంబర్స్ ఆఫ్ దేర్ ఇన్నర్ సర్కిల్, they impart realization in that very same lifetime in which they themselves are alive. అంటే వాళ్ళు ఇప్పుడు ఏ జన్మలో అయితే ఉన్నారో, ఏ దేహములో అయితే ఉన్నారో ఆ దేహము సమసిపోయేలోగా, విడిచిపెట్టేలోగా తన ఆంతరిక మండలికి బ్రహ్మానుభవాన్ని ప్రసాదించేస్తారు. కానీ తర్వాత రోజుల్లో గాడ్ స్పీచ్ లో బాబా ఏం చెప్పారు? కొంతమందికి అలా ఇస్తారు, తర్వాత వాళ్ళకి 3-4 జన్మలు మ్యాక్సిమం, ఆ జన్మల్లోగా
బ్రహ్మానుభవాన్ని ఇచ్చేస్తాడు అని చెప్పారు బాబా. యాజ్ టు దోస్ అదర్స్ క్లోజర్ ఇన్ దేర్ కనెక్షన్ దాన్ ది జనరల్ పబ్లిక్ అండ్ ది పీపుల్ ఆఫ్ ది వరల్డ్, దట్ ఈస్ those who may be called bhaktas and who have secured their place in the outer circle, these persons advance spiritually more than ordinary people do. సరే, ఆంతరిక మండలి గురించి చెప్పేశారు. మరి మిగిలిన జనంలో మళ్ళీ 2 వర్గాలు విభజించారు. తన మీద ఆధారపడి తనను ఆశ్రయించి జీవితాన్ని వెళ్లదీస్తున్నవారు, వాళ్ళని భక్తులు అన్నారు. ఆధ్యాత్మికంగా పురోగతిని ప్రసాదిస్తారు వాళ్ళకి. అయితే జనబాహుల్యం ఉంటదే ప్రపంచం, వాళ్ళకి అటువంటిది ఉండకపోవచ్చును. టు ది వరల్డ్ ఇన్ జనరల్ దీస్ ప్రొఫెట్స్ అండ్ సద్గురుస్ గివ్ ఎ జనరల్ స్పిరిచువల్ పుష్. వీళ్ళకి అందరితోటి పాటుగా మామూలుగా కిరసనాల క్యూ లాంటిది అనమాట. అందరితో పాటు మామూలుగా ఒక ఆధ్యాత్మిక ముందడుగును ప్రసాదించేస్తాడు, అంతేగాని ప్రత్యేకమైనటువంటి ముందడుగు పురోగతిని ప్రసాదించడు. భక్తులకు మాత్రము ఆ ప్రత్యేకమైనటువంటి ఆ ముందడుగు దక్కుతుంది. which they bring to effect by laying down certain rules and regulations which help the general populace to proceed as easily as possible towards the path and to enter into the spirit stage of tariqat. అంచేది జనబాహుల్యానికి వాళ్ళు ఏం చెప్తారంటే కొన్ని నియమాలు చెప్పేస్తాడు. ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు, ఇలా ఉండు. ఇవి పాటిస్తూ ఉంటే వాళ్ళకి ఏదో ముందుకి జనరల్ గా సాగుతూ ఉంటారు. అలాంటి దాన్నే షరియత్ అన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మతాన్ని అవలంబించే వాళ్ళందరూ కూడా ఈ తంతులో, ఈ క్రతువుల్లో మునిగి తేలుతూ ఉంటారు. వాళ్ళు ఇలా జన్మలు 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 గడవగా ఏదో ఒక రోజున మార్గంలో ప్రవేశించగలుగుతారు. అది తరీకత్తులో. దీస్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎస్టాబ్లిష్డ్ బై సచ్ స్పిరిచువల్ మాస్టర్స్ ఆర్ సద్గురూస్ ఆర్ నోన్ యాజ్ ద టెనెట్స్ ఆఫ్ ఎ రిలిజియన్ టు విచ్ పీపుల్ అటాచ్ ద నేమ్ ఆఫ్ ది రిలిజియన్స్ ఫౌండర్. ఆయన ఎవరైతే ఏ మూల పురుషుడైతే ఈ నిబంధనలను తయారు చేశాడో అతని పేరు పెట్టి దీని అన్నిటికీ ఆ మతం యొక్క మూల నిబంధనలు అని పిలుస్తూ ఉంటారు. ఈ నిబంధనలన్నింటినీ కలిపి ఆ మూల పురుషుడి పేరుతో పిలుస్తారు. ఉదాహరణకి జొరాస్ట్రియన్ రిలీజియన్ నేమ్డ్ ఆఫ్టర్ ప్రొఫెట్ నోన్ యాజ్ జొరాస్టర్, ది క్రిస్టియన్ రిలీజియన్ నేమ్డ్ ఆఫ్టర్ క్రైస్ట్, మహమ్మడన్ రిలీజియన్ నేమ్డ్ ఆఫ్టర్ మహమ్మద్ అండ్ సో ఫోర్త్. ఈ క్రైస్తవ మతానికి సంబంధించి క్రైస్తు ఇచ్చినటువంటి నిబంధనలన్నీ క్రిస్టియానిటీ అన్నారు. మహమ్మద్ ఇచ్చిన నిబంధనలన్నీ మహమ్మడన్ రిలీజియన్ అన్నారు. దిస్ పాత్ ఆర్ మార్క్ ఈజ్ కాల్డ్ ది షరియత్ మార్క్. ఈ మార్గంనే షరియత్ అంటారు. అండ్ ఇట్ ఈజ్ మెంట్ ఫర్ ద మాసెస్ అండ్ మిలియన్స్ ఆఫ్ ది వరల్డ్. జనబాహుల్యం ఉందే, లక్షలాది మంది, వీళ్లకు ఉద్దేశించబడినది. ఇట్ రిప్రజెంట్స్ ద ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ అడ్వాన్స్మెంట్ ఇన్ ఎ స్పిరిచువల్ లైన్. ఆధ్యాత్మిక మార్గములో నడిచేటప్పుడు మొట్టమొదటి మెట్టు ఇది. నౌ వై హ్యావ్ ఆల్ ది సద్గురూస్ అండ్ ప్రొఫెట్స్ గివెన్ డిఫరెంట్ రిలిజియన్స్? ఇంకొక ప్రశ్న ఇక్కడ బాబా వేస్తున్నారు. మరి ఒక్కొక్కడు వచ్చి ఒక్కొక్క మతం ఎందుకు పెట్టాలా? ఒక మతాన్ని అందరూ పాటిస్తే సరిపోద్ది కదా. కానీ మొట్టమొదటి జొరాస్ట్ర్ వచ్చాడు, ఆ జొరాస్ట్ర్ చెప్పింది అన్ని, రాముడు కూడా అదే చెప్పి, కృష్ణుడు కూడా అదే చెప్తే సరిపోతుందిగా. ఇన్ని రకాలు ఎందుకు? ఒక మతంలోనేమో విగ్రహం పెట్టి అంటాడు, ఒక మతంలో విగ్రహం తీసి అంటాడు. ఇదేంటిది? ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పాడు? ఒకలాగే ఉండొచ్చు కదా. వై డూ దే లే డౌన్ డిఫరెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇఫ్ దేర్ కామన్ ఎయిమ్ వాజ్ ఓన్లీ టు డైరెక్ట్ ది మైండ్స్ ఆఫ్ ది పీపుల్ టువర్డ్స్ గాడ్? మానవుల మనస్సుని భగవంతుడి వైపు మళ్లించడమే వీళ్ళ ధ్యేయమైనప్పుడు ఉమ్మడి ధ్యేయమే కదా వీళ్ళకి. మరి ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు? బాబాయే వేస్తున్నారు ప్రశ్న. వై డిఫరెంట్ రూల్స్ ఫర్ ది సొల్యూషన్ ఆఫ్ వన్ కామన్ ప్రాబ్లం? ఒకే ఉమ్మడి సమస్యను పరిష్కరించడానికి విభిన్నమైనటువంటి నిబంధనలు ఎందుకు పెట్టాడు? లెట్ us డిస్కస్ దిస్. ఇవాళ తేల్చేద్దాం దాన్ని మనం చర్చించి. సపోజ్ దాట్ శ్రీ ఏ సద్గురు descends to the world plane to turn from worldliness those who have little or perhaps no connection with him from the past, such as members of his circles too. బహుశా ఉదాహరణగా నా కేసే తీసుకోండి. నేను సద్గురుని అనుకుంటున్నారు మీరు కదా. నేను నా ఆంతరిక శిష్య మండలితో నా సంబంధం వేరు కదా. వాళ్ళు ఫస్ట్ బాధ్యత నా బోధాల మీద కూర్చోబెట్టి మోస్తాను వాళ్ళని. మరి జనబాహుల్యానికి నేను ఏం చెబుతాను అది మాట్లాడుతున్నారు బాబా. Now, setting aside the matter of his own circle members,
who as a matter of course he will make God realize as he himself is. వాళ్ళు ఏదో రోజు బ్రహ్మానుభవం ఇచ్చి తీరాలి, నా బాధ్యత అది వేరే. ఆ కేసు పక్కన పెట్టేద్దాం, నా మండలి కేసు. How is he to turn the faces of the masses and millions of the world in direction of God and the spiritual path? ఈ అసంఖ్యాకం ఒక కోట్లాది మంది, 900 మంది కోట్ల జనాభా ఉన్నారు. వీళ్ళందరినీ మాయ నుండి భగవంతుడి వైపు మొహాన్ని ఎలా తెప్పుతాడైనా అది తేలుద్దాం. అండ్ ఎగ్జాక్ట్లీ వెన్ హీ విల్ డూ దిస్, ఎప్పుడు చేస్తాడు అనేది ఈ కార్యం. టు బ్రింగ్ దిస్ టు అకాంప్లిష్మెంట్, శ్రీ విల్ బిగిన్ by marking the certain points and factors in the environment, namely the time, place and mentality of these people, their inclinations and bent of mind and so forth. ఇది చేసే ముందు ఆయన సావధానంగా పరిశీలిస్తాడు. ఆయన ఏమిటి, ఇప్పుడు టైం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ మానసిక చిత్త ప్రవృత్తి ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత డిసైడ్ చేస్తాడు ఆయన. ఇవన్నీ చూడకుండా ఆయన ఒకే మంత్రం అలాంటిది ఏమి ఉండదు. ఆయన ముందు సావధానంగా ఆయన పరిశీలన చేస్తాడు, ఎలా ఉన్నారు ఇప్పుడు ప్రజలు. అండ్ ఆఫ్టర్ మేకింగ్ కేర్ఫుల్ నోట్ ఆఫ్ దీస్ కండిషన్స్, he will think of some easiest and best way and will decide upon a particular doctrine, some keynote with which to guide people. అలాగ సావధానంగా పరిశీలన పూర్తయ్యాక అప్పుడు వీళ్ళు ఏదైతే అడ్డదారిగా ఉంటుంది, ఊరికే ఊదర కొట్టేయకుండా సూక్ష్మంలో వీళ్ళకి మోక్షాన్ని ఎలాగూ నేను ఇవ్వగలను అని ఆలోచించి అప్పుడు ఆయన నిర్ణయం తీసుకుంటాడు. ఒక సిద్ధాంతం, ఒక పద్ధతి, ఒక మంత్రం ఒకటి వాళ్ళకు వసుగుతాడు. అండ్ హీ విల్ ప్రొసీడ్ టు ప్రీచ్ ది సేమ్. అప్పుడు ఆ మార్గాన్ని అందరికీ చెప్తాడు ఆయన. ఇన్ షార్ట్, క్లుప్తముగా, దిస్ ప్రీచింగ్ of a particular doctrine at a particular time before a particular mass of people requires beforehand a close study and observation of the time, place, circumstances, mentality of the masses and so forth, as we have said. అవతార పురుషుడు రావడానికి ముందే ఇవన్నీ తయారు చేసుకుని వస్తాడైనా. ఇప్పుడు మనుషులు ఎలా ఉన్నారు, వీళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో జీవిస్తున్నారు, వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, దాన్ని బట్టి వస్తాడు. రాముళ్లాగా కిరీటం బాణం బల్యం వేసుకుని ఇప్పుడు వచ్చాడు అనుకోండి, ఉదాహరణకి పగటేసగాలి సేమ్ రాముళ్లా ఉన్నావు గురువు, బాగున్నాను అంటాడు. రాముడే వచ్చినా కూడా ఇదే అంటావు, సేమ్ రాముళ్లాగా ఉన్నావు, ఆయన బాగున్నావు, శబాష్. ఆయన కందమూలాలు తినాలి, ఇలా ఉండాలి నువ్వు అని చెప్తే చాలు చాలు, నా కాఫీ లేకపోతే రోజు నడదంటాడు. ఎందుకని ఇప్పుడు మన పరిస్థితులు మారిపోయినాయి, రాముడి పరిస్థితుల్లాగా లేవు ఇప్పుడు. అంచేత ఇవన్నీ స్టడీ చేసి వీళ్ళకి ఏది సూట్ అవుద్ది, ఎలా చెబితే నప్పుద్ది అని ఇవన్నీ తయారై దానికి సరిపడా వస్తాడు ఆయన. ఇంగ్లీష్లో చిన్నప్పటి నుంచి ఏబిసిడి అని పిల్లలంతా మేధావులు అయిపోయారు. అంచేత ఇంగ్లీష్ను వాడాలి ఇప్పుడు టిక్ పెట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు మనం సంస్కృతం ఆడితే నడదు ఇప్పుడు. ఒకటి. రెండు, మనం వాడు చొక్కా ప్యాంట్ వేసుకుంటున్నారు, నేను కూడా కోటు చొక్కా ప్యాంట్ వేసుకుని వెళ్ళాలి, పాదుకులు వేస్తే కుదరదు, షూ వేసుకుని వెళ్ళాలి. నేను ఇప్పుడు ధ్యానం చేయాలి, నువ్వేదో మొత్తం ప్రపంచం అంతా వదిలేసి అడవుల్లో ఉండాలంటే అదేం కుదరదు, నాకు క్షణంలో అయిపోయి చెప్పు, నాకు అంత టైం లేదు నాకు. కాబట్టి దానికి సంబంధించినట్టుగా కాలమాన పరిస్థితులకు అనుగుణముగా తగినటువంటి విధానమును ఎంచుకుని ఉంటాడు. అప్పుడే ఆయన వస్తాడు. ఇవన్నీ చేయకుండా, హోంవర్క్ చేయకుండా రాడు. వాడు చెప్పుకున్నాం మనం. గాడ్ స్పీక్స్ మెహర్ బాబాగా వచ్చినప్పుడు తను మానవాళికి ప్రసాదంగా ఇవ్వాలి అని ఎప్పుడు ఎంచాడట? 600-700 ఏళ్లకు ముందే ఎంచి ప్రపంచమునకు ఒక ఉమ్మడి భాషను తయారు చేసేలా బ్రిటిష్ వాళ్ళని పురుగొల్పి వాళ్లతో ప్రపంచాన్ని జయించి వాళ్ళ ద్వారా ఇంగ్లీష్ అనేటువంటి ఒక యూనివర్సల్ లాంగ్వేజ్ని తయారు చేసి సిద్ధంగా ప్లాట్ఫారం పెట్టుకుని ఇప్పుడు మెహర్ బాబాగా వచ్చి ఇంగ్లీష్ భాషలో గాడ్ స్పీక్స్ని ఇచ్చాడు. ఇదిరా సత్యము అని. అంటే ఎంత హోంవర్క్ ఆయన చేసుకుని వస్తాడు. ప్రతి అవతారంలో కూడా ఎవ్రీ ప్రొఫెట్ హస్ డన్ దిస్. ప్రతి ప్రవక్త ఇదే చేశాడు. ఒక చోట మినహాయింపు ఏం లేదు. క్రైస్ట్గా వచ్చినప్పుడు గొర్రెల కాపర్ల మధ్యలో వచ్చాడు కాబట్టి కంబళి బొదాన్ని వేసుకుని వచ్చాడు ఆయన. అంతేగాని రాముళ్లాగా కిరీటాలు పెట్టుకుని రాలేదు, కంబళి వేసుకుని వచ్చాడు.
వాళ్ళకి ఏం చెప్పాడు? నువ్వు గొర్రెవి కదా, నేను గొర్రెల కాపరిని కదా, అంచేత నువ్వు గొర్రెల కాపరి సంరక్షణలో ఉన్నంత వరకు గొర్రె ఎలాగైతే భద్రంగా ఉంటుందో గొర్రెల కాపరివైన నువ్వు కూడా నా రక్షణలో ఉంటే సేఫ్. అంతకంటే లోతైన వేదాంతం ఆయన చెప్పలేదు. ఎందుకని ఆయన వచ్చిన కాలమాన పరిస్థితులకు అనుగుణముగా బోధనలు కూడా ఆయన తయారు చేసుకుని వస్తాడు. అండ్ ఈచ్ హ్యాస్ హైలైటెడ్ హిజ్ ఓన్ పర్టిక్యులర్ డాక్ట్రిన్ యాజ్ హీ డీమ్డ్ బెస్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ద టైమ్, పీపుల్ అండ్ సర్కమ్స్టాన్సెస్. అంచేత కాలమాన పరిస్థితులలో ఏది ఉత్తమమైనది అనుకుంటాడో అదే పద్ధతిని ఆయన బోధిస్తాడు. మహమ్మద్, ఏ రియలైజ్డ్ సద్గురు, when he came down to the earth plane, decreed certain rules and regulations for the people to follow as he judged the best, such as would lead them to the path of truth. మహమ్మద్ వచ్చినప్పుడు ఒక్కొక్కరికి 10 మంది పెళ్ళాలి, ఒకరికి 20 మంది పెళ్ళాలి, ఇలా ఉన్నారు. అసలు పెళ్ళొద్దు అంటే ఎవడు వినడు. అందుకని నేనేం చెప్పాడు? పోను పని చేద్దాం, 4 మించొద్దు అన్నాడు. అంటే ఇంక అంతకు మించి చెప్తే వాడు నమ్మేటువంటి పరిస్థితి లేదు. అంచేత అది ఉత్తమమైనది అని ఎంచి ఆ పరిస్థితిని ఆయన అందరికీ బోధించాడు. సో డిడ్ బుద్ధ ఇన్ హిస్ టైమ్ అండ్ సో డిడ్ దే ఆల్. బుద్ధుడు అంతే, జీసస్ అంతే, అందరూ అంతే. దట్ పాత్ laid down and prescribed by each prophet for the general masses in his time is called the shariat marg. జనబాహుళ్యానికి ఆయన ఇచ్చినటువంటి నిబంధనలు కలిపి షరియత్ మార్గము అంటారు. ఇట్ కన్స్టిట్యూట్స్ ద ఫస్ట్ స్టెప్ by which one proceeds towards the tariqat and then towards realization. ఇది మొట్టమొదటి మెట్టు. తర్వాత తరీకత్తు, తర్వాత మిగిలిన మార్గాలన్నీ కూడా హకీకత్ అవన్నీ. It must be noted that those immersed in the Shariat mark, which is to say the general masses of humanity, are only playing with the outer cover of religion, the real end and aim of which is to realize God. వీళ్ళంతా ఈ ఎల్కేజీలో ఉన్న వాళ్ళతో సమానము అని చెప్తున్నారు ఆయన. అందుకని ప్రాథమిక దశ ఎల్కేజీ, లోయర్ కేజీ, చిట్ట చివరికి పిహెచ్డి ఎక్కడ? రియలైజేషన్, బ్రహ్మానుభవం. ఫార్ ఇన్ దేర్ హయ్యర్ ఆబ్జెక్ట్ all religions teach the same thing and indicate rules that lead in the generality of mankind towards the one aim, ultimate aim, the realizing of self, though their ways and doctrines differ. అంచేత అట్టడుగును చూసినప్పుడు విభిన్నముగా కనబడతాయి మతాలన్నీ, కానీ వాటి ఉన్నతమైనటువంటి దశలో దాని యొక్క మతము యొక్క బోధన చూసినప్పుడు ఒకే సత్యమును చెబుతాయి. అది బ్రహ్మానుభవము. The realizing of self, though their ways and doctrines differ, in accordance with the different times and conditions in which they are prepared. మతము యొక్క 4 భాగాల్ని ప్రతి మతమును మనం విభజించి చూస్తే అట్టడుగున షరియత్తుకు వచ్చేటప్పటికి భిన్నముగా కొనపడతాయి మనకి. వాడు మేకను కోస్తాడు, వీడేమో కొబ్బరికాయ కూడా, ఇలాంటి భిన్నంగా ఉంటాయి. కానీ ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించడము, జ్ఞానము, బ్రహ్మానుభవము, ఈ 3 మాత్రము అన్ని మతాలకు ఒక్కటే. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.